హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారింగ్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో త్వరలో ఎవరు రాబోతున్నారో చూద్దాం. మీకు గనక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఇక్కడ నేను 3 క్వీన్ ఆఫ్ కప్స్ పెట్టానండి. 3 టైప్స్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్. మీకు ఏది నస్తే ఆ క్వీన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. పాయిల్ 1, పాయిల్ 2, పాయిల్ 3. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను టైం స్టాంప్స్ పెడతాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. మీకు ఏది రెజోనేట్ అయితే అది మాత్రమే మీరు తీసుకోండి. రెజోనేట్ అవ్వలేని దాన్ని ఇగ్నోర్ చేయండి. ఒకటి కన్నా 2 మిమ్మల్ని కనుక అట్రాక్ట్ చేస్తే మీరు 2 కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన దాన్ని మీరు వినొచ్చు. ఇప్పుడు ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్తో మనం స్టార్ట్ చేద్దాం. ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి అసలు ఎవరు రాబోతున్నారు? Ten of Wands, the Hierophant, Nine of Cups, Page of Cups. మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అనే వాళ్ళు రాబోతున్నారండి. వాళ్ళు చాలా క్యూట్గా ఉంటారు. వెరీ కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ అనమాట. ఇప్పుడే వాళ్ళ లైఫ్లో కూడా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారండి. కొత్తగా అసలు లైఫ్ అంటే ఏంటి, లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికోసం కూడా కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళ జీవితంలోనే ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. బోత్ ఇద్దరికి కూడా ఇది అనేది రిజోనేట్ అవుతుందండి. వీళ్ళకి కొంచెం ఎక్కువ సాంప్రదాయబద్ధమైన వాల్యూస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి. ఒక్కోసారి చైల్డిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్ గా కూడా ఆలోచిస్తారు. బయటికి చాలా ఫ్యాషనేట్ గా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఎక్కువగా ట్రెడిషనల్ వాల్యూస్ అనే వాటికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. మేబీ ఈ పర్సన్స్ మీకు ఏదైనా సరే ఒక టెంపుల్స్ లో కానీ ఏదైనా ఆర్గనైజేషన్స్ లో కానీ మీట్ అవ్వచ్చు. ఈవెన్ కాలేజ్ లో కూడా మీకు కొత్త పరిచయాలని అవ్వచ్చు. లైఫ్ కోసం వీళ్ళు అనేది లైఫ్ లో ప్రతిదీ సాధించాలి, సెక్యూర్డ్ గా ఉండాలి, జీవితంలోనే ప్రతిదీ మనం అకంప్లిష్ చేయాలి అన్న ఆలోచనలతోనే వీళ్ళు ఉంటారండి. ఎక్కువగా కెరియర్ ఓరియంటెడ్ గా కూడా ఉంటారు. కానీ ఈ పర్సన్ అనే వాళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ గా ఉంటారు. ఎక్కువ ప్రయారిటీ అనేది రిలేషన్షిప్ కి ఇస్తారు. వీళ్ళకి కొంచెం బర్డెన్స్ కూడా ఉన్నాయండి. అయినా సరే ఒక్కోసారి అంత బర్డెన్ మనం తీసుకోవాల్సిన లేదు, కానీ మోర్ రెస్పాన్సిబుల్ గా ఉండి ఎక్కువ బర్డెన్ కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ పర్సన్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీరి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేవి కూడా మనం ఇంకా క్లియర్గా చూద్దాం. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ లైఫ్లోకి కొత్తగా రాబోతున్న వ్యక్తుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? 9 ఆఫ్ పెంటికల్స్, ఓకే. స్టార్ కార్డ్, ఫుల్ కార్డ్. ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా అందంగా ఉంటారండి. ఫస్ట్ అది మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అయ్యి ఉంటారండి. క్విక్ గా మనం కూడా వీళ్ళకి అనేది మనం అనే వాళ్ళము అట్రాక్ట్ అనేది అయిపోతాము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బ్యూటీతో కూడా వాళ్ళు మనల్ని అనేది అట్రాక్ట్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లోనే అన్ని అచీవ్మెంట్లు, సక్సెస్లు అనేవి వాళ్ళ దగ్గర అనేది ఉన్నాయండి. ప్రతిదీ వాళ్ళ జీవితంలో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు అకంప్లిష్ అనేది చేసుకొని ఉన్నారు. ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళు ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. కరెక్ట్ గా ఆలోచించకుండా కూడా ముందుకు అనేది వెళ్ళిపోదాం, ఏదైతే అదైందిలే, ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ గా వేసేద్దాము అన్న ఆలోచనలో కూడా ఉండి ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటారు. కానీ వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా ఏమైనా సరే స్టార్ లాగా వీళ్ళు ఎక్కడున్నా సరే చాలా బ్రైట్ గా ఉంటారండి. చాలా షైన్ కూడా అవుతారు. ఈ పర్సన్స్ అనే వాళ్ళు జీవితంలోనే క్విక్ గా సెటిల్ అవుతారు. అలాగే మిమ్మల్ని కూడా త్వరగా సెటిల్ అనేది చేస్తారు.
అసలు ఈ పర్సన్స్ రావడం వల్ల మీ లైఫ్ అనేది ఎలా మారిపోతుందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ ఫైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ ఈ కొత్త పర్సన్ వల్ల అసలు ఎలా మారిపోతుంది. సిక్స్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, 4 ఆఫ్ వాండ్స్, ఓకే, సన్ కార్డ్. ఈ పర్సన్స్ వల్ల మీ లైఫ్ అనేది కొత్తగా న్యూ టర్న్ అనేది తీసుకోబోతుందండి. మేబీ ఈ రిలేషన్షిప్ టర్న్ ఇంటూ మ్యారేజ్ కూడా అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఒక మంచి విషయాలు అనేది జరిగి మంచి సెలబ్రేషన్స్ అనేది కూడా కావచ్చండి. వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన వేళ విశేషమేమో కానీ మీరు అనేది మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మంచి ఫంక్షన్స్, పార్టీస్ ఇవన్నీ కూడా మీ ఫ్యామిలీలో అనేవి జరుగుతాయి. ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది. మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, లేకపోతే మీ ఫాదర్, మదర్ ఎవరైనా, ఈవెన్ మీ లైఫ్ లో కూడా ఒక మంచి జాబ్ రావడము ఏదైనా జరగచ్చు, లేకపోతే మీరు ఓన్ గా హౌస్ తీసుకోవడము అలాంటివి ఏవైనా కూడా జరుగుతాయండి. అంటే వీళ్ళు రావడం వల్ల మీ లైఫ్ అనేది కొంచెం సన్ లాగా అనేది షైన్ అనేది కూడా అవుతుంది రండి. కొత్త వ్యక్తులు ఒక్కోసారి ఏంటంటే కొత్త వ్యక్తులు మనం రావడం వల్ల వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల కూడా మన లైఫ్ లో అనేది ఏంటంటే మంచి అనేది జరగచ్చు. అలాగే ఈ పర్సన్స్ మీ లైఫ్ లోకి రావడం వల్ల మీరు కొంచెం ఫార్ అవే ప్లేసెస్ అనేవి ట్రావెలింగ్ అనేది కూడా మీకు కనిపిస్తుందండి. కొంచెం మీరు ఫార్ అవే ప్లేసెస్ కూడా ట్రావెల్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంది. రిలేషన్షిప్ అనేది ఏ ఒక టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ముందుకు వెళ్తుంది. మేబీ ఫ్రెండ్షిప్ అవుతుందా, లేకపోతే ఒక లవ్ అండ్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ వరకు కూడా కన్వర్ట్ అవుతుందా. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, 9 of wands, King of Pentacles, okay, Temperance. ఈ రిలేషన్షిప్ కోసం అయితే మీరు కాస్త పేషెన్స్ గా అనేది వెయిట్ చేయడం అనేది మంచిదండి. ఎందుకంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆలోచించే ఏ నిర్ణయం అనేది తీసుకుంటారు. త్వరగా వాళ్ళ లైఫ్ లోకి అంత త్వరగా ఎవరిని అనేది రానివ్వరు. ఏ విషయమైనా సరే చాలా క్లారిటీగా ఉంది మనకి ఓకే అనుకుంటేనే ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్తారు. కొన్ని విషయాల్లో ఏంటంటే దూకుడుగా అక్కడ ఫుల్ కార్డ్ మనకు వచ్చింది. దూకుడుగా కొన్ని విషయాల్లోనే స్టెప్స్ అనేది తీసుకుంటారు, కానీ రిలేషన్షిప్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న విషయం కాబట్టి అలాంటి విషయాల కోసం కొంచెం బాగా ఆలోచించిన తర్వాతే డెసిషన్ అనేది తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ గా ఉంటారు. మేబీ రిచ్ పర్సన్స్ అయి ఉంటారు. అంటే రిచ్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్ అయి ఉంటది. అయితే బాగా వెల్దీ పర్సన్స్ అవ్వచ్చు, కానీ పూర్ అయితే కాదు, అబోవ్ మిడిల్ క్లాసే వీళ్ళు అనే వాళ్ళు ఉంటారు. అంటే మినిమల్ గా నేను చెప్పాను, కాకపోతే మనకి ఒక్కొక్కసారి ఇంకా రిచ్ పర్సన్స్ కూడా మన లైఫ్ లోకి అనేది రావచ్చు. వీళ్ళు మనీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తారో అలాగే రిలేషన్షిప్ కూడా అంతే ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన ప్రయారిటీ కూడా ఇస్తారు. చాలా స్టేబుల్ గా ఉంటారు. ఈవెన్ ఏంటంటే మిమ్మల్నే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి పట్ల కూడా చాలా కేరింగ్ గా ఉంటారు. ఎవరికైనా ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే నేనున్నాను, మీకు ఎందుకు, నేను చూసుకుంటానని ధైర్యం చెప్పి అన్ని పనులు కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇటువంటి పర్సన్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తే మీ లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చాలా అందంగా కూడా ఉంటారండి. అలాగే మనీ విషయంలో కూడా వీళ్ళు అసలు వెల్ సెటిల్డ్ అనమాట. కాబట్టి ఏ ఒక్క ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది ఉండదు. కాకపోతే మీరు కాస్త పేషెన్స్ అనేది వహిస్తూ ఉంటే ఏమైనా ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్దాం. కొత్త పర్సన్స్ అయితే మీ లైఫ్ లోకి వస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి మీరు అట్రాక్ట్ అయినా, ఈ పర్సన్ కి ఎవరైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అయినా సరే మీరు అనేవాళ్ళు ఎటువంటి తొందరపడి ఏ నిర్ణయం తెలుసుకోవద్దు. ఒకవేళ మీరు కనుక వాళ్ళకి నచ్చినట్టయితే, మీతో వాళ్ళ జీవితం ఉందనుకుంటే వాళ్ళే మీకు ప్రపోజ్ చేస్తారు. తొందరపడి మీరు త్వరగా ఒక రిలేషన్ ముందుకు వెళ్ళిపోవాలని తొందరపడి ఏమైనా నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే మీకు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పాడైపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలన్న దానికోసం అసలు ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ వస్తున్నాయో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళకి ఈ రిలేషన్షిప్ కోసం గైడెన్స్.
indecision. I use my intuition in all aspect of life. మీ ఇంట్యూషన్ మీరు ఫాలో అవ్వండి. అలాగే మీ ఇంట్యూషన్ అడగండి. ఏ పనైనా చేసినప్పుడు అసలు ఏం చేయాలి ఏమొద్దు అని చెప్పేసి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలే తీసుకోండి. కంగారు పడి ఏ డెసిషన్ అనేది తీసుకోకండి. ఏంజల్స్ కూడా అదే గైడెన్స్ మీకు ఇచ్చేయండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని నాకు కమెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. అలాగే నెక్స్ట్ ఎవరైతే పాయిల్ 2 క్వీన్ ఆఫ్ కప్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ లైఫ్ లోకి ఎవరు రాబోతున్నారు? ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, 4 ఆఫ్ స్వర్డ్స్, ద మూన్ కార్డ్. ఇక్కడ పాయిల్ 2 వాళ్ళు ఏంటంటే ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నట్టున్నారండి. ఆల్రెడీ ఏంటంటే ఒక బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక హీలింగ్ కోసం ట్రై చేస్తున్న సిచ్యువేషన్ లో అనేది ఇక్కడ మీరు కనిపిస్తున్నారండి. ప్రజెంట్ మీ కరెంట్ స్టేజ్ ఏంటంటే మనం ఓకే అయ్యిందేదో అయ్యింది, జరిగిందేదో మనకు జరిగింది, మనం రెస్ట్ తీసుకోవాలి, మనం ఇంకా హీల్ అవ్వాలి, మన యొక్క ఆలోచనలు మన ఐడియాస్ అన్ని ఏమైనా తప్పు చేసామా, మనం ఏదైనా రాంగ్ స్టెప్ చేసామా అని ఆలోచించుకుంటున్నారు. కానీ ఓకే మనం ఎంత ట్రై చేసినా, ఎందుకంటే రిలేషన్షిప్ అనేది బోత్ సైడ్స్ ఉండాలి, మనం ఎంత ట్రై చేసినా ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంకా దాన్ని మర్చిపోయి మనం మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారండి. ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మీరు బాగా స్ట్రగుల్ అనేది కూడా అయ్యారు. కానీ ఏం లేకపోయినా సరే మీ హోప్ అనేది మీరు ఎప్పుడు వదులుకోవద్దు. ఏదో హోప్ అనేది తప్పకుండా అనేది మీ లైఫ్ లోకి అనేది వస్తుందండి. ఇక్కడ మూన్ కార్డ్ కూడా వచ్చింది. ఇదేంటంటే ఎక్కువ మీకోసం మీ అనే వాళ్ళు ఫస్ట్ అనేది ఏంటంటే టైం ఎక్కువగా తీసుకోండి, మీకోసం మీరు తెలుసుకోండి. అసలు ముందు రిలేషన్షిప్ అనేది అసలు బ్రేక్ అవడానికి కారణం ఏంటి? ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా ఉన్నా, కేరింగ్ గా లవింగ్ గా ఉన్నా సరే అవతల వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారండి. అది మన తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ రాంగ్ పర్సన్స్ అనేది తెలుసుకోకుండా వాళ్ళకి మనకన్నా ఓవర్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం అది మన మిస్టేక్ అండి. ఇప్పుడు దాని వల్ల మీరు ఏంటంటే ప్రజెంట్ హీలింగ్ స్టేజ్ లో అనేది మీరు ఉన్నారు. ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎందుకంటే 3 కార్డ్స్ కూడా సేమ్ అలాంటివి వచ్చాయి. కాకపోతే ఇప్పుడు అసలు ఒక కొత్త పర్సన్స్ అసలు మీ లైఫ్ లోకి ఎవరు వస్తారు, వాళ్ళ వల్ల మీ లైఫ్ లో ఏమైనా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందా అనేది కూడా చూద్దాం. ఫోన్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ వాండ్స్. మీ లైఫ్ లోకి ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అనే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారండి. మేబీ వీళ్ళ కెరియర్ లో కూడా చాలా బ్రైట్ అండ్ షైనీ పర్సన్స్ అయి ఉంటారు. వెరీ ఇంటలెక్చువల్ అండ్ స్మార్ట్ పర్సన్ అనమాట. వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళకి తప్పకుండా విజయం అనేది వరిస్తుందండి. ఊరికి అనేది ఎవరికి విజయం రాదండి. వాళ్ళంతా హార్డ్ వర్క్ పర్సన్స్ అనమాట. వాళ్ళు లైఫ్ లోని చాలా ప్యాషనేట్ గా ఉంటారు. ఏదైనా సాధించాలి, మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలని చెప్పేసి జీవితంలోని ఎక్కువగా అనేది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. వీళ్ళు అనుకున్నది లైఫ్ లో అనేది ఎప్పుడూ సాధిస్తూనే ఉంటారు. అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏంటంటే చాలా ప్యాషనేట్ గా ఉంటారు, ఎంతూజియాజం కూడా కలిగి ఉంటారు అనమాట. క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా సరే తెలుసుకోవాలి, ఇది ఎందుకు ఎలా జరుగుతుంది, అది ఎందుకు ఎలా జరుగుతుంది, మనం ఏమైనా ఇంకా మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే లైఫ్ లోని ఏమేమి స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోవాలి అన్న వేలోనే వీళ్ళు ఎప్పుడు ఉంటారండి. ఇది కొన్ని సిచ్యువేషన్స్ లోనే ఏమవుతుందంటే మనం అనేది బాగా స్ట్రగుల్ అయ్యి మీకు మీరు అనేది ఇంకా హీలింగ్ ప్రాసెస్ లో అనేది ఉన్నారండి. కాకపోతే కొంచెంగా మీరు ఇంకా లైఫ్ లో అనేది బెటర్ అనేది అవుతున్నారు. కాకపోతే ఈ కొత్త పర్సన్స్ ఒక ఎనర్జెటిక్ అండ్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల మీ లైఫ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ ఎనర్జెటిక్ పర్సన్స్ అనే వాళ్ళు పాయిల్ 2 వాళ్ళ యొక్క లైఫ్ లో రావడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది ఏ టర్న్ తీసుకుంటుంది.
ఓకే, 10 of Pentacles, మంచి కార్డు. 9 of Swords, King of Swords. ఈ పర్సన్స్ ఏంటంటే వీళ్ళు లైక్ ఏ కింగ్ అనమాట. చాలా హార్డ్ వర్కర్స్ అండి. ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరంగా సరే ఎప్పుడు శ్రమిస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే వాళ్ళ యొక్క ఏ ఒక్క దీంట్లోని సంస్థలో గనక పనిచేస్తూ ఉన్నా సరే అది ఇంకా డెవలప్ అవ్వాలి, మన వల్ల ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారండి. కాకపోతే ఈ కొత్త పర్సన్స్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల మీకు మేబీ ఇంట్లో వాళ్ళు ఏదైనా సెటిల్ చేసిన మ్యారేజ్ కానీ ఏదైనా అవడానికి కూడా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. దానివల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది మ్యారేజ్ విత్ కిడ్స్ తో కూడా సెటిల్ అవ్వడానికి అనేవి ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు అలాగా మ్యారేజ్ చేసుకోవడం, సెటిల్ అవ్వడం, ఇప్పుడు మనం డిప్రెషన్ లో ఉన్నామన్న థాట్స్ లో కూడా మీరు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 9 of Swords అనే ఎనర్జీ అనేది కూడా కనిపిస్తుందండి. మీరు చాలా డిప్రెషన్ స్టేట్ లో ఉన్నారు. నైట్ టైం కూడా మీరు అసలు నిద్రపోకుండా అసలు జరిగిన విషయం కోసమే పదే అనేది మీరు ఆలోచించుకుంటూ ఉన్నారండి. కానీ ఈ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ లైఫ్ లోకి మీరు ఆహ్వానం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళతో చాలా పాజిటివ్ పర్సన్స్ అండి, ఎనర్జెటిక్ పర్సన్ అండి. మీరు మీ లైఫ్ లో ఏవైతే మిస్ అయ్యారనుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వచ్చి మీ కాల్ దగ్గర పెడతారండి. అటువంటి పర్సన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. Pile 2 వాళ్ళ లైఫ్ ఈ కొత్త పర్సన్స్ తో వల్ల ఇంకా ఏం మారబోతుంది. ఓకే, ద వరల్డ్ కార్డ్ చూసారా? వాళ్ళని మీ లైఫ్ లో కనుక మీరు రాణిస్తే మీ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి సంతోషాన్ని కూడా మీ దగ్గరకు తీసుకొస్తారండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఈ ఫేజ్ లో ఉన్నారో మీరు గనక హీలింగ్ అనేది చేసుకొని తప్పకుండా ఈ కొత్త వాళ్ళతో మీ లైఫ్ గనక ముందుకు గనక తీసుకెళ్తే మీరు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే మీరే ఊహించరు అంత హ్యాపీగా ఉంటారని చెప్పేసి. నెక్స్ట్ జడ్జిమెంట్ కార్డ్ కూడా వచ్చింది. ఓకే, మెజిషియన్ కార్డ్. అన్ని కార్డ్స్ బాగా వచ్చాయండి. ఎందుకంటే ఎవరికి ఏం చేశారో భగవంతుడు అనే వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలనేది వాళ్ళకి ఇస్తారండి. మీ పట్ల రాంగ్ గాను తప్పకుండా ప్రవర్తించిన వాళ్ళకు కూడా వాళ్ళ కర్మకు తగ్గ ఫలితాన్ని అనేది ఆ భగవంతుడు అనేది ఇస్తారండి. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మీ దగ్గర అన్ని టూల్స్ మీ దగ్గరే ఉన్నాయి. మీరు ఏం కావాలనుకుంటే అది మీ లైఫ్ అనేది మీరు మార్చుకోగలరు. ఆ కెపాసిటీ మీకు ఉంది. కాకపోతే మీరు ఈ నెగిటివ్ థాట్స్ లో నుంచి గనక బయటకు అనేది పడితే మీరు ఈ కొత్త వ్యక్తులు కూడా మీకు చాలా సపోర్టింగ్ అండ్ కేరింగ్ గా ఉంటారండి. ఎస్పెషల్లీ వాళ్ళు చాలా ధైర్యవంతులు, మీకు చాలా సపోర్ట్ చేస్తారు. మీరు గనక అలా గనక వాళ్ళతో గనక లైఫ్ ని గనక షేర్ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి సంతోషాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. నెక్స్ట్ ఏంజల్స్ అనే వాళ్ళు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా చూద్దాం. వీళ్ళతో ఈ రిలేషన్ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే Pile 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళు అసలు ఈ రిలేషన్షిప్ లోని ఎలా ముందుకు వెళ్ళాలి. సర్వీస్. ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ కెన్ హెల్ప్ అదర్స్. మీరు ఈ రిలేషన్షిప్ లోను గనక ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఎక్కువగా ఎవరైనా పూర్ పీపుల్ అనే వాళ్ళకి కాస్త హెల్ప్ అనేది చేస్తూ ఉండండి. లేకపోతే గుడి దగ్గర కూడా ఎవరికైనా బాగా పూర్ గా ఉన్న వాళ్ళకి క్లోత్స్ గానీ ఇవ్వడము, కొంచెం మనీ ఇవ్వడము, లేకపోతే ఫుడ్ ఏదైనా డొనేషన్ చేయడం అలాంటివి చేస్తూ ఉండండి. అప్పుడు ఇప్పుడు ఏదైతే డిప్రెషన్ ఉందో మీ లైఫ్ లో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది. అప్పుడు ఈ కొత్త వ్యక్తులతోనే మీ లైఫ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలు కూడా నా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎవరైతే Pile 3 Queen of Cups సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ Pile 3 Queen of Cups సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ లోకి త్వరలో ఎవరు రాబోతున్నారు. 5 of Cups. ఓకే, King of Cups, Queen of Cups, King of Cups, 5 of Cups. అంతా ఇక్కడ
ఎక్కువ ఎనర్జీ ఏంటైతే ఉందంటే కర్కాటకం వాళ్ళు, వృశ్చికం వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఎక్కువగా ఈ 3 అనేది ఎక్కువగా ఉందండి. ఇందులోకి వస్తారు. కింగ్ ఆఫ్ వాండ్స్ మిగతా వాళ్ళకి వర్తించదని కాదు, వాళ్ళకైతే ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంది. ఇక్కడ మీ పర్సన్స్ ఏంటంటే ఇక్కడ 2 కింగ్స్ అనేది వాళ్ళు వచ్చారండి. మీ కింగ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి. ఏ విషయంలో అయినా సరే చాలా షార్ప్ మైండెడ్ గా ఉంటారు. వీళ్ళు చాలా డైనమిక్ గా ఉంటారు. అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఒక్కోసారి చాలా క్విక్ డెసిషన్స్ అనేవి కూడా తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఇక్కడ టూ కింగ్స్ అనేది వచ్చేయండి. వీళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ అని ఉంటారు. ఈ రిలేషన్షిప్ లో అనేది మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఒక కింగ్ కాదు, ఇక్కడ 2 కింగ్స్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనేది మీ లైఫ్ లోకి వస్తారండి. ఇక్కడ కింగ్ కార్డ్ వచ్చింది కదా అని అమ్మాయిలకు వర్తించదని కదా, అమ్మాయి కూడా లైక్ ఏ క్వీన్ అనమాట. అంటే కింగ్ క్వాలిటీస్ ఉండొచ్చు, అంటే ఫెమిన్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ, బోత్ 2 ఎనర్జీస్ కూడా కలిగేసి అనేసి ఉంటారండి. కాకపోతే ఇక్కడ ఇటువంటి పర్సన్స్ మీ రిలేషన్షిప్ లోకి వచ్చినా సరే మీరేంటంటే కొన్ని రిలేషన్స్ పోయాయా, లేకపోతే కొన్ని కరెక్ట్ గా నేను నిర్ణయాలు తీసుకోలేదు అనేసి ఎవరో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అని చెప్పేసి ఆలోచనలో అలాంటి నెగిటివ్ థాట్స్, లేకపోతే ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్స్ అని ఆలోచిస్తున్నారో మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తుల్ని మీరు గుర్తించట్లేదు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఫైల్ 2 వాళ్ళ లైఫ్ లోకి ఇటువంటి ఎనర్జెటిక్, కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ అనే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుంది. ఓకే, జస్టిస్ కార్డ్, 3 ఆఫ్ స్వార్డ్స్, ఓకే 6 ఆఫ్ పెంటికల్స్. ఇందాక నేను చెప్పినట్టే ఇక్కడ మీరు 5 ఆఫ్ కప్స్ వచ్చినప్పుడే మీరు కాస్త డిప్రెసివ్ గా ఉన్నారనిపించింది. నెక్స్ట్ ఏంటనేది తీస్తేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. మీరు చాలా హార్ట్ బ్రేక్ లో ఉన్నారు. పాయిల్ 2 వాళ్ళు అయితే హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నారు, కానీ మీరైతే హార్ట్ బ్రేక్ లో అనేది ఉన్నారండి. మీ హార్ట్ అనేది చాలా అనేది బ్రేక్ అయిపోయింది. మిమ్మల్ని ఎవరైతే మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే చాలా దారుణంగా చీట్ చేశారండి. అలాంటి పర్సన్ ఇక్కడ మీ అసలు యొక్క బాధకు కారణం ఏంటంటే ఇలాంటి పర్సన్ అసలు నేను ఎందుకు ఇష్టపడ్డానా, నా జీవితంలోకి ఎందుకు రానిచ్చానా అని చెప్పేసి మీరు అందుకే ఎక్కువగా అనేది బాధపడుతున్నారండి. మీ హార్ట్ అనేది చాలా చాలా బ్రేక్ అనేది అయిపోయింది. మీరు హీల్ అవ్వడానికి కూడా చాలా టైం అనేది కూడా పడుతుందండి. కాకపోతే ఇక్కడ జస్టిస్ కార్డు కూడా వచ్చిందండి. వాళ్ళ చేసిన పనులకి వాళ్ళు తప్పకుండా అనేది పనిష్మెంట్ అనేది అనుభవిస్తారండి. ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ మనం మోసం చేస్తామా లేకపోతే ఇంకేదో చేస్తామా అని చెప్పేసి ఆలోచించుకొని హ్యాపీగా నవ్వుకొని మీ ముందే తిరగొచ్చు, కానీ భగవంతుడు తప్పకుండా వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ అనేది గ్యారంటీగా ఇస్తాడండి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు కనీసం ఆలోచించడం కూడా అనేది అనవసరం. ఇక్కడ నెక్స్ట్ మీరు ఏంటంటే మీరు ఈ నెగిటివిటీలో నుంచి అనేది బయటకు రావాలనుకుంటే ఇందాక కూడా అలా చారిటీ టైప్ వచ్చిందండి. 2 వాళ్ళకి కొంచెం మీకు గనక టైం అనేది గనక ఉంటే మీరు కూడా పాయిల్ 2 చూడగలిగితే అది కూడా మీకు చూడండి. అది కూడా మీకు రెజోనేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. మీరు ఎవరికైనా మనీ విషయంలోనే కాస్త హెల్ప్ చేస్తూ ఉండండి. దానివల్ల మీ యొక్క నెగిటివిటీ అనేది కాస్త తగ్గుతుందండి. అసలు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ లో ఉన్న మీ లైఫ్ లోకి కొత్త పర్సన్స్ రావడం వల్ల అసలు ఏమైనా మార్పులు జరుగుతాయి అనేది చూద్దాం. హైరఫెంట్, 6 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్. మీకు ఇందాక నేను చెప్పినట్టే కప్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వీళ్ళు లవ్ రిలేషన్షిప్స్ కి అనేది ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తారు. మీకు ప్రపోజ్ చేద్దామన్న ఆలోచనలో కూడా వీళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ పర్సన్ రైట్ పర్సన్స్ అయినా సరే మీరు ఇప్పటి వరకు వాళ్ళనైతే గుర్తించలేదండి. మీ జీవితంలోకి వేరొక పర్సన్ ని ఆహ్వానించడం వల్ల వాళ్ళతో మీరు మోసపోవడం వల్ల కూడా మీరు చాలా డిప్రెషన్ లోకి ఉన్నారు. కాకపోతే ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా మీ లైఫ్ లోకి మీరు వెంటనే నో అనేది చెప్పకుండా వాళ్ళను కొంచెం హోల్డ్ చేసి నాకు అంటే మీ యొక్క బ్రేకప్ కోసం దీనికోసం చెప్పాల్సిన నెసెసిటీ అయితే ఎవరికీ లేదండి. కాకపోతే మీరు వాళ్ళతో కొంచెం టైం తీసుకోండి, పాజ్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 3 to 6 months అయినా మీకోసం వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయమనండి. నిజంగా వాళ్ళు జెన్యున్ లవ్ అయితే 6 months ఏంటి 1 year అయినా సరే మీకోసం వెయిట్ చేస్తారండి. కాదనుకొని మూవ్ ఆన్ అయిపోయారా వాళ్ళు కూడా స్క్రాప్ అనే విషయం మనకైతే తెలిసిపోతుందండి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా
పిలిగ్రిమ్స్ కి అనేది వెళ్తూ ఉండండి. మంచి దేవుని ప్రార్థనలు అవి చేస్తూ ఉండండి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు టెంపుల్స్ కి వాటికి వెళ్తూ ఉండడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. కొంచెం లాంగ్ అయినా సరే వెళ్తూ ఉండండి. మంచి పుణ్యక్షేత్రాలకు దర్శిస్తే మన యొక్క మైండ్ కూడా బాగా సెటరేట్ అనేది అవుతుందండి. ఎందుకంటే మీలో బాగా నెగిటివ్ ఎనర్జీ కూడుకొని ఉన్నది కాబట్టి అలాంటి ప్లేసెస్ కి వెళ్ళడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ మనం కూడా చూద్దాం. అసలు ఈ రిలేషన్షిప్ కోసం మీరేం ప్రజెంట్ ఆలోచించట్లేదు, కానీ ఒక రిలేషన్ గనక వాళ్ళు ఏమైనా చెప్తారా ఏంటి అనేది మనం కూడా చూద్దాం. అవతల వాళ్ళ మీకోసం ఏమనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ కోసం మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అని వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, 5 of Wands, Knight of Swords, okay, 7 of Cups. మీకు వాళ్ళు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకు కూడా కొన్ని ఇల్యూజన్స్ ఉన్నాయండి. మరీ అంత క్లారిటీగా ఏమీ కూడా వాళ్ళు లేరు కాబట్టి మీరు కూడా ఇలాంటి అలాగని వాళ్ళు ఏం బ్యాడ్ పర్సన్స్ కాదు, కొంచెం మరీ అంత క్లారిటీగా లేరు, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అందుకని ఇంకా వాళ్ళకి ఎప్పటి నుంచో మీతో పరిచయం ఉన్నా సరే వాళ్ళ మనసులో మాటలు అనేది మీకైతే షేర్ అనేది చేయలేదండి. కాస్త హోల్డ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. అది కూడా మనకు కూడా మంచిదే కాబట్టి మీరు కూడా ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా చెప్పినా మీరు ఏమీ రియాక్ట్ అవ్వద్దు, ఏమీ ఆన్సర్స్ అనేది కూడా ఇవ్వద్దు. వాళ్ళు ఇంకొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళి ఇంకొంచెం బాగా లైఫ్ లో సెటిల్ అవుదామా అన్న ఆలోచనలో కూడా ఉన్నారండి. కొంచెం చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, ఆఫీస్ లో ఇబ్బందులు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందామా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్స్ మీ లైఫ్ లోకి వచ్చినా మీకు ఏమైనా చెప్పినా సరే మీరు అసలు పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, ఏమీ వద్దు, నాకు కొంచెం టైం కావాలని చెప్పండి. అలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు కూడా అంత ప్రిపేర్డ్ గా లేరు కాబట్టి ఒక 3 to 6 months లో అన్ని ఆటోమేటిక్ గా అవే సెట్ అవుతాయి. అసలు ఏంజల్స్ అనేవి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 3 వాళ్ళు హార్ట్ బ్రేక్ లో ఉన్నారో వాళ్ళకి గైడెన్స్. ఎందుకంటే ఈ కొత్త రిలేషన్షిప్ కన్నా ముందు మీరు పాత రిలేషన్షిప్ లో అనేది హీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తొందరపడి మీరు ఏ రిలేషన్షిప్ లోకి వెళ్ళదు. ఈవెన్ అవతల వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, అయినా సరే మన హార్ట్ అనేది తీసుకునే సిచ్యువేషన్ లో లేనిటప్పుడు లేనిపోని హెడేక్స్ మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో హెడేక్స్ అనేవి అవసరం లేదండి. కాబట్టి మీరు ఫస్ట్ హీల్ అవ్వడానికే ట్రై చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వాళ్ళకి గైడెన్స్. ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏంజల్స్ యొక్క గైడెన్స్. ఓకే, బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చిందండి. మీరు బ్యాలెన్స్డ్ గా ఉండండి, మీ యొక్క లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. దేనికి ఇందాక నేను చెప్పినట్టు ఎస్ అనకండి, నో అనకండి. ప్రతి దీనికి కూడా టైం తీసుకోండి. రిలేషన్షిప్ అనే విషయం కాదు, ఏ విషయం కూడా. ఏమైనా మీరు అంతగా వర్క్ అది చేయలేను, ఒకవేళ మీకు అంతగా ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే వర్క్ లో విషయంలో కూడా ఒక పాజ్ అనేది తీసుకోండి. కాస్త బ్యాలెన్స్డ్ గా స్టేబుల్ గా అనేది ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు మీ లైఫ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయండి. ఈ యొక్క రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రెసోనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఇలాగే జరగాలని లేదు. ఎందుకంటే నేను కార్డ్స్ లో ఏమైతే వస్తుందో ఆ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే నేనైతే చెప్తాను, గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే మీరు మీ యొక్క లైఫ్ సిచ్యువేషన్ బట్టి డెసిషన్ అనేది మీరే తీసుకోవాలండి. కాబట్టి మీరు ఇలాంటి హార్ట్ బ్రేక్స్ లో ఉన్నారు కాబట్టి అంత మైండ్ అంత పర్ఫెక్ట్ గా వర్క్ అనేది చేయదు. కాబట్టి మీరు ఏదైనా సరే ఏ పని చేసినా కాస్త ఆలోచించి మంచి నిర్ణయం అనేది తీసుకోండి. మీరు కనుక డెసిషన్స్ తీసుకోలేకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హెల్ప్ అనేది కూడా మీరు తీసుకోండి. మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నాతో పర్సనల్ రీడింగ్ కనుక చెప్పించుకోవాలనుకుంటే 9966225221కి వాట్సాప్ కూడా చేయండి. Be positive, stay healthy. Bye.